హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను వంకాయ బంగాళాదుంప టమాటో కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా సైడ్ అంటే ఆంధ్ర సైడ్ అయితే కనుక ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్లోని, ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్లోని ఈ కర్రీ అనేది కంపల్సరీ పెడతారు. ఇది చింతపండు పులిహోరతోనైతే కాంబినేషన్ సూపర్ అదిరిపోతుందండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. వీలైతే కనుక చింతపండు పులిహోర ఇంట్లో చేసుకున్నప్పుడు అంటే పూజ టైం అప్పుడు చేసుకుంటాం కదా, అప్పుడు ఈ కర్రీ చేసుకున్నామంటే చింతపండు పులిహోరతో కాంబినేషన్ అదిరిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేపుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత అలానే కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, వంకాయ ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం కలుపుకొని అలానే మనం తయారు చేసుకున్న మసాలా ముద్దండి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ఇవన్నీ కూడా మసాలా ముద్ద చేసుకొని దీన్ని కూడా వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని దగ్గరికి అయిన తర్వాత